నా బుల్లి నాన్న నా బుడ్డి బొమ్మ నీవేలే నీవేలే నా చిన్ని ప్రాణం పోసింది నీలా నా చిట్టి లోకం నీవేలే నీవేలే నీ పోసినవో ఓ పాల పువ్వు నువ్వు నవ్వుతుంటే దీపాల రేవు నీ ముద్దు మాము మా పొద్దు జాము నిన్ను చూస్తూ ఉంటే చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నీ ఊసులోనే ఉసురాడుతోంది నా ఊపిరి కాలాలు దాటి ఏనాటికైనా చేరాలి నీ దరి ఎన్నాళ్ళు ఉన్నానంటూ ఏకాకి మాదిరి ఆరారి రారో 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 ఆరారి రారో 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 చిన్నారి తల్లి నా నింగి జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి కను చివరన జారే తడి చినుకును సైతం సిరి తళుకుగా మార్చే చిత్రం నీవే కలతగ పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీదే నువ్వంటే నా సొంతమంటూ పలికింది మమకారం ఆ మాట కాదంటూ దూరం నిలిపింది అహంకారం తలవాచి నువ్వలా ఒడిలోన వాలగా నిండు నూరేళ్ల లోటు తీరిపోద అదే క్షణాన
జాబిలి నీవెన్నెలంది వెలుగొందుతోంది నా గుండెలోగిలి నిదురించు వేళ నీ నుదుట నేను ముత్యాల అంజలి జోలాలి పాడి తెరిచాను చూడు స్వప్నాల వాకిలి ఏ బూచి నీడానిపై రానికుండా నేనేగా కావలి గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి గుమ్మాడి గుమ్మాడి నా కోసం మళ్ళీ పుట్టి కలలన్నీ తిరిగిచ్చావే కన్న తల్లి గుమ్మాడి గుమ్మాడి రాయిపోతే నీ డాడీ ప్రాణం పోసావే ఎన్నో ఊసులాడి నీ నవ్వి చూసి నిలువెల్లా పొంగిపోని నీలోనే నన్ను ప్రతిరోజు చూసుకోని కాసేపుంటే చాలి నాన్నతోటి వేళ్ళు జీవిస్తాను ఆశతోటి గుమ్మాడి గుమ్మాడి నా కోసం మళ్ళీ పుట్టి కలలన్నీ తిరిగిచ్చావే కన్న తల్లి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలండి క్లాప్స్ కొట్టాలి చప్పట్లు చాలా చప్పగా ఉన్నాయి వన్స్ అగైన్ బిగ్ క్లాప్ ఫాదర్ నేమ్ సాయి మదర్ నేమ్ మౌనిక వాళ్ళ తాతయ్య జంగయ్య వాళ్ళ నాన్నమ్మ లక్ష్మమ్మ వాళ్ళ తాతయ్య సింగిల్ హీరో కృష్ణ గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి వాళ్ళ అమ్మమ్మ వసంత గారు అయ్యో ఇక్కడ మనవరాలు మనకన్నా ఫుల్ హ్యాపీగా అమ్మమ్మ నాన్నమ్మ పట్ట సెకండ్ కాదు ఓకే అలానే చెయ్యి పైకెత్తాలండి చేతులు పైకెత్తాలి మ్యాజిక్ ఇష్టమున్న వాళ్ళంతా అయ్యో ఎప్పుడు ఎంకులు టీవీలో చూసాము ఇప్పుడు మాత్రం మీ గదిలో మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ గా చూడబోతున్నారు ఓకే శాంతికి ఒక్కసారి గట్టిగా చెప్పండి పోతే స్టార్ట్ చేసేద్దాం
లైఫ్లో ఒక్కసారి మా ఫోటోగ్రాఫర్ గట్టిగా చెప్పకూడదండి, క్లాస్ పెట్టాలి. వాళ్ళకి ఎంత పనులు వచ్చినా ఫోటో వీళ్ళంటే ఈ రోజుల్లో మా కూడా వచ్చిందా, మా పిల్లలు వచ్చిందా, మా పిల్లలు వచ్చిందా, ఈ రోజుల్లో ఎవరు వచ్చినా రాకపోయినా ముక్కలు విన్నాను అయినా అందరూ కూడా సమర్పిస్తుంది. ఓకే సూపర్, అందరూ అలానే అమ్మాయి నువ్వే ఓకే తొందరగా అండి. మా ఆయన చాలా మంచివాడు. వీళ్ళిద్దరి మధ్య ఈ అమ్మాయిలు అయ్యో మా ఇంట్లో సండే నాన్ వెజ్. ఓకే
నుంచి వచ్చిందా ఏదో చెప్పి నాకు ఒక్కడికి అర్థమైంది. ఓకేనండి, మనం సార్ ఆటో కాదు సార్, ఏమైంది ఆటో వెరీ గుడ్ అండి. 30 years బ్యాక్ అయితే మన ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఫస్ట్ వాటర్ తాపాలండి. ఓకే రెడీ 1 2 3. బంధు పేరు ఏ స్కూల్ ఏ క్లాస్ మీ ఆవిడ పేరు ఏంటండి? లవ్ మ్యారేజ్ ఖచ్చితంగా వాళ్ళ మమ్మీ ఎక్కడున్నా ఏ కూడా అమ్మాయి అయినా హ్యాపీ అని క్లాస్ ఫస్ట్ అండి. కలుమి 1 2 3 4 5 రెడీ. ఎంత మంచి అవకాశం ఇచ్చిన శాన్విక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, మరీ ముఖ్యంగా మా సాయి గారికి మౌనిక గారికి గట్టిగా చెప్పకూడదండి, క్లాప్స్ కొట్టాలి. ఎంతో ప్రేమగా ఈరోజు ఇంత మంచి మ్యాజిక్ షో అందించిన వాళ్ళ తాతయ్య చెంగయ్య, వాళ్ళ నానమ్మ లక్ష్మమ్మ, వాళ్ళ తాతయ్య కృష్ణ, వాళ్ళ అమ్మమ్మ వసంత గారు. అయ్యో వచ్చిన ముందుంటాలి అనుకుంటారు, మ్యాజిక్ పెట్టాక వాళ్ళు 100 సార్లు అడిగిందంట వాళ్ళ అమ్మమ్మ నానమ్మ. థ్యాంక్ యూ. ఓకేనా? ఒకటన్నా నాకు ఏమన్నా అడిగిపోయినా. ఓకే అండి, రెడీ 1 2 3. చిన్న పిల్లలు ఎవరు తొందరగా స్టేజ్కి వస్తే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తా. ఎవరు తొందరగా వస్తే వాళ్ళకే ఫస్ట్ విన్నర్ ఇచ్చేయండి సార్. 1 2 3 4 5. వెరీ గుడ్. కమాండ్ ఇలా రండి సార్. థ్యాంక్ యూ సార్, మీరు రెడీ కూర్చోవచ్చు. ఓకే, అందరూ ఒకసారి కెమెరామెన్ వైపు చూడాలండి. ఎవరు బాగా నవ్వుతూ హ్యాపీగా ఉంటారో వాళ్ళకి చాక్లెట్ గా గిఫ్ట్ రెడీ. 1 2 3 4. అబ్బా, మా అక్క నవ్వుతుంది, ఎంత నవ్వుతుందో నాకే తెలియదు. తల్లి తీసుకో తల్లి అమ్మా. ఓకే రెడీ. వన్స్ అగైన్ గట్టిగా ఎవరైతే హాయ్ అంటారో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తాం. హాయ్ ఎవరు చెప్తే వాళ్ళకి హాయ్ హాయ్. ఇంత కొంచెం పూత గమం. అసలు రెండో గిఫ్ట్ గెలిచిన ఫస్ట్ వ్యక్తి అండి. 6 feet కాదండి, 7 feet. ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి అదృష్టవంతురాలు. ఆమె ఏ పని చేసినా లేకుండా అన్ని పనులు నేనే చేస్తాడు. ఓకే రెడీ 1 2. బా స్మార్ట్ బాయ్ చూసారా, తను రెడీ చేసి పెట్టిండు. ఓకే రెడీ. ఈరోజు బర్త్డే ఉంటుంది, నేను చెప్పండి ఒకసారి. హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు అమ్మ. నాకైతే బిడ్డలంటేనే పంచ ప్రాణం అండి. కానీ తండ్రికి ఏ స్థానంలో ఉన్నా తన బిడ్డ చాలు. కొడుకు సీఎం గాని పిఎం గాని, తల్లికి మాత్రం ముద్దులో కొడుకే. మేడం ఈ గిఫ్ట్ ఇవ్వండిరా. ఫాస్ట్ గా గట్టిగా చెప్పిన ఫస్ట్ విన్నర్ హ్యాపీ బర్త్డే టు బిడ్డ. కొంచెం భూతగలం అనే డైలాగ్ రెండోసారి కూడా. ఓకే అమ్మాయిలు మీరు కూడా చెప్పారు, కానీ ఈ అమ్మాయి ఏం చెప్తుందో ఏమో ఇదే చెప్తే. ఓకే మొదటిసారి విన్నా హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు హ్యాపీ బర్త్డే టు. సూపర్. రెండో గిఫ్ట్. ఓకే రెడీ. కొప్పులో అమ్మా ఏమన్నా చెప్పండి తల్లి. నాకైతే ఒక తండ్రి స్థానంలో బిడ్డలంటేనే ఇష్టం. ఈ తల్లులు ఉన్నారే ఆ కొడకంటేనే ఇష్టం. ఓకే రెడీ. ఇప్పుడు చెప్పాలి ఫాస్ట్ గా. కప్పుడవ్వాలి చెప్పుడవ్వాలి కొప్పులో పోలో ఫాస్ట్ పది తొందరగా. కప్పులో పాలు చెప్పులో కాదు కొప్పులో పోలో. ఓకే ఇప్పుడు ఫాస్ట్ గా విన్నాం. ఎవరు చెప్తే వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తాను. కప్పుడపాలు చెప్పలేదు.
తొందర పడద్దాం. మా సార్ చాలా మంచోడు. కప్పుల పాలు చెప్పడం కాదు, కొప్పుల పాలు చెప్పండి. సూపర్. మీ ఊరికి కలెక్టర్, లాయర్, ఇంజనీర్ అవుతుందండి. వాళ్ళ మమ్మీకి అన్నం పెట్టకుండా వాళ్ళ డాడీకి మాత్రం మొత్తం పక్ష పదార్థం సపోర్ట్ చేస్తుంది. ఓకే, విన్నర్ ఈమెనే అనుకుంటున్నా. ఇంకెవరైనా వస్తారు. ఏ కలర్ చాక్లెట్ కూడా వచ్చిందంట. సూపర్. షాపులో పాలు. సూపర్. రెడీ. ఇట్లా అమ్మా, ఇక ఫస్ట్ అనుకున్నా కానీ అలాగే తిను తిట్టలే అక్కడ పిలుస్తున్నారండి. ఆమెను ఏం కాదు, ఆమెకు చాక్లెట్ ఇచ్చేదారు. వెరీ గుడ్. ఓకేనా? అలా మమ్మీ స్టేజ్ మీదకి వస్తే చాక్లెట్ ఇద్దామని ఆమెను ఏం పెట్టమ్మా. ఈమె అప్ప చెప్పు. చేయబడుతుందండి వదలకు. మేడం మీరే, మేడం మీరు కూడా లాస్ట్ వచ్చిన మా తెలిసి ఇంకెంతసేపు స్టాప్ చేయి, స్టాప్ చేయి అంటే దీని అర్థం ఏంటంటే మనం రెడీ ఇలా చేయి పెట్టారా. ఓకే మేడం ఇట్లావా. ఈమె చూడు గిఫ్ట్ ఇవ్వంటే ఇవన్నీ అయినా నాకు ఎందుకు ఇస్తున్నాను. ఎవరు బాగా నవ్వుతున్నారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చారు. ఎందుకు మేడం ఇక్కడ చూసుకుంటే అందరూ నవ్వుతుంది. చాక్లెట్ నాకేనా అంకులు అంటుంది. ఈమె వాళ్ళకి ఇస్తున్నా. అమ్మా ఇంతే చూడు, ఒట్టించేతో మన ఉంటే లాస్ట్ బంధువులు రాదే అంట. ఒకసారి గట్టిగా చెప్పాలనుకున్నామండి. అలా కోడలు అదృష్టవంతురాలు. ఓకే, సెకండ్ స్టిల్ అండి. థమ్స్ అప్. ఇలా చేయండి. థమ్స్ అప్. ఇలా ఇలా అండి. కొద్దిగా హెడ్ హ్యాండ్ అవుట్ చేయాలి అన్న. 2 ఫోటోలు. నా టైం 2 నిమిషాలు ఉందన్న. దాని తర్వాత కేక్ కటింగ్. ఎందుకంటే 9 1 3 1 2 ఆయన కూరగాయలు చేస్తారు. ఈ విధంగా సచ్చినట్టు అప్పుడు ముద్ద పప్పే పప్పు తినలేక పారం. వెరీ గుడ్. మా ఇంట్లో ఒక్క రోజు కూడా తెచ్చారు. 7 టమాటా, వంకాయ, ఆలుగడ్డ, పచ్చిమిర్చి, 5 బీరకాయ, దొండకాయ, బెండకాయ, మా వాయిన కూరగాయ. కూరగాయలలో కూడా వాళ్ళ ఆయన కలిపేసింది. సూపర్ మ్యాన్. వంకాయ, దొండకాయ, కాకరకాయ, బీరకాయ, పాలకూర, తోటకూర, కొయ్యకూర, కరివేపాకు, కొరకాయ. ఈ ఇంటి పక్కన సూపర్ మార్కెట్ ఉందో లేకపోతే వీళ్ళంతా దేవత అనుకుంటా. వాళ్ళ ఆయన తెచ్చిన కూరగా మళ్ళీ వాళ్ళ కొడుక్కి అదే ఈ వారం తెచ్చిన కూరగా మళ్ళీ తెచ్చిన లేదు. వాళ్ళ కూరలు అంటే అంత ఇష్టం అండి. ఒకసారి గట్టిగా చెప్పాలనుకుందాం. అలాంటి అప్పలండి. ఓకే అండి, బెండకాయ అంటే ఇష్టం అనుకుంటా. 6 కూరగాయలు దాన్ని 3 సార్లు బెండకాయ చెప్పిందండి. టమోటా, బెండకాయ, వంకాయ, టమోటా, బెండకాయ, బెండకాయ, దొండకాయ, చిక్కుడుకాయ, గోకరకాయ, వెజిటబుల్ మార్కెట్ ఉంటుందో ఏం తీసుకుంటున్నాడు. సూపర్ మ్యాన్. టమాటా, దొండకాయ, బెండకాయ, ఆలు. వాళ్ళ ఆయన అయితే ఇంకెప్పుడు కేక్ కట్ చేయాలని పిలిచినట్టు కూరగాయలు పక్కకి వెళ్తాయి. పాలకూర, కొయ్యకూర, తోటకూర, ఓకే అండి, దొండకాయ, బెండకాయ, బీరకాయ. ఓకే అండి, బెండకాయ, క్యాట్ వాక్ అండి అంతే. స్లోగా స్లోగా.
లేక తిరిగిల్నే ముక్కులిస్తుంటే పూలు తెస్తుంటే చక్కెర లెక్క నీ మాటలుంటుండే మారేని తీరు పెరిగేని నోరు మందు కలవాటైతేనే కడుపుల ఇంత పోసి ఓ వదినే కొడతాడే బండకేసి ఓ వదినే అమాస పున్నా నీకో అట్లట్లా అక్కరకు పక్క కొత్తాడే చంకీలా అంగిలోనే నాకు జుంకీలు అన్నత్తేడే వీడు వంటింట్లా నేనుంటే సాటుంగా వస్తుండే వంకర నడుము గిచ్చుతుండే నేడు ఎంత సింగారించిన వంకలు పెడుతుండే తైతక్కలాడ కంటుండే కంట నీరన్న బట్టకుంట సంటి బిట్ట లెక్క నిన్ను అలుగుతుంట పొదరగయ్యలేదా ఒప్పు సీటికి మాటికి ఇంత దాన్ని గంత చేసి ఇంత బజార్లెత్తలేవా ఏం కాలి సోకెనో ఇన్నెత్తి తిరిగెనో పాతబడ్డనేమో చేతనైతే లేదో ఉల్టా నన్నిట్ల మంది ముంగట్ల బదనాం చేస్తలే చమ్కీలా అంగీలేసి ఓ వదినే చాకులెక్కుండే తోడే ఓ వదినే కండ్లకు ఆయన పెట్టి కత్తోలే కన్నెట్ల కొడుతుండేనే నూరిడిసి అడగదురా బామర్తి చెప్పింది చెయ్యదురా బామర్తి పక్కింట్లో కూసుంటది నా మీద సాడీలు చెప్తుంటది నా గొంతు కోసిర్రంటూ బామర్తి శోకాలు పెడుతుంటది బామర్తి ముచ్చట్లు చెప్పబోతే మీ యొక్క మూతంతా తిప్పుతుంటది చీకట్లా ఉన్నా వాకిట్లా ఉన్నా ఇంటికి రప్పోలే కాస్తడు మొగడు ఎంతలో లైనా నువ్వెంట ఉంటే ఎదురు నిలిచి వాడు గెలిచి వస్తాడు కోసల్ని చూస్తా ఉన్నా ఏదైనా గుండెల్లా దాస్తాడులే నీ బొట్టు నీ గాజులే ఎంతైనా వాణి మంచ పానాలులే నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా ఇంతకాలము లేదే వింత లోకము ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే ఇంతకాలము లేదే వింత లోకము ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే ఏందమ్మడు ఏందమ్మడు పిచ్చోన్నయ్యా సేవట్టుడు ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదిలిపోనే పోడు నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 ఊపిరై నువ్విక వీడనే వీడవే ఊహకే నిదురిక ఉండనే ఉండదే మాయా 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 మాయమ్మా సోయా 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 సోయలేదమ్మా మనసు లోపల ఒట్టున చేపలా ఉందిలే పిల్ల నీ వల్ల పూల కొమ్మలా వంగి వంగిలా తాకుతుంటే పడేదెల్లా నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 నా వల్ల కాదే బొమ్మా నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ
కాలము లేదే వింత లోకము ఏంటే జారిపడ్డదే మనసే నీకే నీకే ఏందమ్మడు పిచ్చోనయ్యా సేవట్టుడు ఈ కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదలి పోనే పోడు నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ 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 నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మా సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో